హాయ్ ఫ్రెండ్స్. మనకి సంక్రాంతికి 5 సినిమాలైతే రిలీజ్ అయినాయనమాట. ఈ 5 సినిమాల్లో 1, 2 మినహా అన్ని సినిమాలైతే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్నాయి. ఈ 5 సినిమాల వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ కళకళలాడుతుంది. ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీకి భారీగా కలెక్షన్‌లు సాధించి పెట్టాయి ఈ 5 సినిమాలు. ఇందులో ఒక్క 'రాజసాబ్' మినహా మిగతా అన్ని సినిమాలు దాదాపుగా బ్రేక్ ఈవెన్ దిశగా ఉన్నాయి. ఒకసారి ఈ 5 సినిమాల కలెక్షన్స్ అండ్ వాటి బ్రేక్ ఈవెన్ టార్గెట్స్ గురించి తెలుసుకుందాం. మొదటగా రిలీజ్ అయిన సినిమా 'ద రాజాసాబ్' సినిమా. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి 2 వీక్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఇక 'రాజాసాబ్' 15 డేస్ కలెక్షన్ రిపోర్ట్ చూసుకుంటే సినిమా ఇప్పటివరకు వరల్డ్ వైడ్‌గా 204,00,00,000 గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇండియా గ్రాస్ పరంగా చూసుకుంటే 169,00,00,000, ఓవర్‌సీస్ నుంచి ఇంకొక 34,00,00,000, టోటల్‌గా 204,00,00,000 అయితే వసూలు చేసింది ఈ సినిమా ఇప్పటివరకు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసరికి 207-225,00,00,000 మధ్యలో అయితే కలెక్ట్ చేయాలి. ఇండియా నెట్ పరంగా చూసుకుంటే ఈ సినిమా 143,00,00,000 నెట్ అయితే వసూలు చేసింది. ఇక వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే ఈ సినిమా 160,00,00,000 వరకైతే నెట్ అయితే వసూలు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసరికి వరల్డ్ వైడ్‌గా 225,00,00,000 వరకైతే వసూలు చేయాలి. కానీ ఈ సినిమా ఇప్పటివరకు కలెక్ట్ చేసింది 160,00,00,000 మాత్రమే. అంటే ఇంకా 40-50 క్రోర్స్ నెట్ అయితే వసూలు చేయాలి. ఆ సినిమా అప్పుడే బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అప్పుడే ఆ సినిమాని మనం హిట్‌గా పరిగణిస్తాం. కానీ ఈ సినిమా ఇప్పుడున్న పరిస్థితిలో ఇంకా 50-60,00,00,000 మధ్యలో వసూలు చేయడం అనేది చాలా కష్టం కాబట్టి, ఈ సినిమా దాదాపుగా డిజాస్టర్ లిస్ట్‌లోకైతే చేరిపోయిందనమాట. ఈ సినిమా ద్వారా దాదాపుగా 40-50,00,00,000 లాస్ అయితే వచ్చింది. ఇక మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 135,00,00,000 బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తోనైతే ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఇప్పటివరకు మన 2 తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసింది 79,00,00,000 మాత్రమే. 79,92,00,000 షేర్ అయితే వసూలు చేసింది. అంటే దాదాపుగా 80,00,00,000. 80,00,00,000 షేర్ అంటే ఈ సినిమా 135,00,00,000 వసూలు చేస్తేనే మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకుంటుంది. సో, ఇక్కడ కూడా ఈ సినిమా ఫ్లాప్ అనే చెప్పాలి. ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమా 'మనశంకర్ వరప్రసాద్' గారు. ఈ సినిమా అయితే భారీ బ్లాక్ బస్టర్ అయితే సాధించింది. ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్‌లు చూసుకుంటే ఈ సినిమా ఇప్పటివరకు 257,00,00,000 గ్రాస్ అయితే వసూలు చేసింది. దాదాపుగా 300,00,00,000 వరకైతే వెళ్ళే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి జనవరి 26 కూడా దగ్గరలో ఉంది కాబట్టి ఆ రోజు భారీగా ఈ సినిమా కలెక్షన్‌లు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇండియా గ్రాస్ పరంగా చూసుకుంటే ఈ సినిమా 215,75,00,000. ఓవర్‌సీస్ గ్రాస్ పరంగా చూసుకుంటే ఈ సినిమా 41,25,00,000 అయితే వసూలు చేసింది. టోటల్‌గా 257,00,00,000 అయితే వసూలు చేసింది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసరికి దాదాపుగా 140,00,00,000 వరకైతే ఉంది. ఇండియాలో 120,00,00,000 అండ్ ఓవర్‌సీస్‌లో నుంచి ఒక 20,00,00,000 అయితే బిజినెస్ అయితే జరిగింది. సో, ఈ సినిమా టోటల్‌గా 140,00,00,000 అయితే వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. కానీ ఈ సినిమా ఇప్పటివరకు వసూలు చేసింది 181,00,00,000 అయితే వసూలు చేసింది. ఈ సినిమా రీజనల్ హిట్స్‌లో నంబర్ 1 ప్లేస్‌లో ఉందనమాట. 257,00,00,000 గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. మూవీ మేకర్స్ ప్రకారం ఎప్పుడో 300,00,00,000 అయితే దాటింది. కానీ ట్రేడ్ లెక్కల ప్రకారం 257,00,00,000 మాత్రం వసూలు చేసింది. ఇక ఈ సినిమాకి నెక్స్ట్ ఉన్న టార్గెట్ వచ్చేసరికి 'ఓజీ' సినిమా అనమాట. ఆ సినిమా వచ్చేసరికి వరల్డ్ వైడ్‌గా 293,00,00,000 అయితే వసూలు చేసింది ట్రేడ్ లెక్కల ప్రకారం. ఇక ఈ సినిమా ఇప్పుడు 257,00,00,000 అంటే ఇంకా ఆ సినిమా రీచ్ అవ్వాలంటే ఇంకొక 40,00,00,000 అయితే వసూలు చేయాలి. అప్పుడు 'ఓజీ' సినిమానైతే క్రాస్ చేస్తుంది. కానీ ఈ సినిమా ఆ రేంజ్‌ని అందుకుంటుందో, అందుకోదో తెలీదు గానీ, ఈ సినిమాకి జరిగిన బిజినెస్‌తో పోల్చుకుంటే ఈ సినిమా హ్యూజ్ బ్లాక్ బస్టర్ అనమాట. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసరికి ఇండియాలో 120,00,00,000, ఓవర్‌సీస్‌లో 20,00,00,000. ఇప్పటివరకు ఈ సినిమా వసూలు చేసింది ఇండియా గ్రాస్ పరంగా చూస్తే 215,00,00,000, ఓవర్‌సీస్ నుంచి 41,00,00,000 అనమాట. అంటే ఈ సినిమా అన్ని చోట్ల గూడా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని ప్రాఫిట్స్ అయితే తీసుకుంటుంది. ముఖ్యంగా మన తెలుగు 2 రాష్ట్రాల్లో మాత్రం భారీగా లాభాలైతే వస్తున్నాయి. ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమా 'అనగనగా ఒక రాజు'. ఈ సినిమా 28,00,00,000 బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తోనైతే ఈ సినిమా రిలీజ్ అయింది. సినిమా నెట్ పరంగా చూసుకుంటే ఇప్పటికి 54,00,00,000 అయితే వసూలు చేసింది. ఇండియా గ్రాస్ పరంగా చూసుకుంటే 51,15,00,000, ఓవర్‌సీస్ గ్రాస్ పరంగా చూసుకుంటే 19 క్రోర్స్ అయితే వసూలు చేసింది. టోటల్‌గా ఈ సినిమా ఇప్పటివరకు కలెక్ట్ చేసింది 70,00,00,000 గ్రాస్ అయితే ఉంది. నెట్ పరంగా చూసుకుంటే 54,00,00,000. అంటే ఈ సినిమా అయిన బిజినెస్ 28,00,00,000 అయితే ఈ సినిమా ఇప్పటికే 54,00,00,000 అయితే వసూలు చేసింది. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమా 'భర్త మహాశైలకు విజ్ఞప్తి'. ఈ సినిమా కూడా 20,00,00,000 బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తోనైతే ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఇప్పటివరకు కలెక్ట్ చేసిన నెట్ పరంగా చూసుకుంటే 15,00,00,000 మాత్రమే ఉంది. అంటే ఈ సినిమా ఇంకొక 5,00,00,000 వసూలు చేస్తేనే సినిమా బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అప్పుడే మనం ఈ సినిమాని హిట్‌గా పరిగణిస్తాం. బట్ ఈ సినిమాకి అయితే లాంగ్ రన్ ఉండే అవకాశం అయితే ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఇంకా వస్తున్నారు కాబట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా? అవ్వదా? అనేది ఇంకో కొన్ని రోజుల్లో అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ సినిమా వసూలు చేసింది ఇండియా గ్రాస్ పరంగా చూసుకుంటే 15,52,00,000, ఓవర్‌సీస్ నుంచి 2,20,00,000 అయితే వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చేసరికి ఈ సినిమా 18,00,00,000 వరకైతే వసూలు చేసింది. ఇండియా నెట్ పరంగా చూసుకుంటే ఈ సినిమా 13,39,00,000 అయితే వసూలు చేసింది. ఓవర్‌సీస్ నుంచి ఇంకో 1,50,00,000 వసూలు చేసింది. టోటల్‌గా 15,00,00,000 అయితే వసూలు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా? కాదా? అనేది ఇంకొక 4 రోజుల్లో అయితే తెలుస్తుందనమాట.
బట్ ఈ సినిమా వేరే హీరో చేసుంటే మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకునేదే. బట్ 'రవితేజ' గారు కాబట్టి అక్కడ 'రవితేజ' నుంచి ఆశించినంత మాస్ అయితే ఈ సినిమాలో లేదు కాబట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే ఇంకా దూరంలోనే ఉంది. ఇక ఆ తర్వాత లాస్ట్‌గా రిలీజ్ అయిన సినిమా 'నారి నారి నడుమ మురారి'. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసరికి దాదాపుగా 10,00,00,000 వరకైతే ఉంది. సినిమా ఇప్పటివరకు కలెక్ట్ చేసింది ఇండియా నెట్ పరంగా చూసుకుంటే 14,95,00,000 అయితే ఉంది. ఓవర్‌సీస్ నుంచి ఇంకొక 2,00,00,000 అయితే వసూలు చేసింది. టోటల్‌గా 17,00,00,000 నెట్ అయితే వసూలు చేసింది. ఈ సినిమా కూడా హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయింది. ఇండియా గ్రాస్ పరంగా చూసుకుంటే 24,60,00,000 అయితే వసూలు చేసింది. ఓవర్‌సీస్ గ్రాస్ వచ్చేసరికి 6,20,00,000. టోటల్‌గా ఈ సినిమా ఇప్పటివరకు 29,00,00,000 గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఈ సినిమా కూడా అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అన్ని చోట్ల ప్రాఫిట్స్ అయితే వస్తున్నాయి.